అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చింతపండు లేకుండా రసం. ఇది రైస్‌లోకైనా, ఇడ్లీలోకైనా, మనం మిల్లెట్స్ తోటి రైస్ వండుకుంటాం కదండీ! దానిలోకైనా చాలా బావుంటుందండి. అది ఎలానో తెలియజేస్తాను. దీనికోసం ముందుగా ఒక 4 టమాటాలు, ఒక క్యారెట్ తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగేసుకొని, దానికి ఇలా టమాటాలకు అలా హోల్స్ మాదిరిగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలనమాట. అలాగే క్యారెట్‌ని గూడా చిన్న చిన్న పీసెస్ మాదిరిగా కట్ చేసి పెట్టేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని కొన్ని వాటర్ అవి మునిగే వరకు వాటర్ పోసేసి కుక్కర్‌లో ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని అది తీసేసుకున్న తర్వాత దానిలో ఉన్న టమాటాలను చల్లారిన తర్వాత ఆ టమాటాలకున్న స్కిన్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు వాటికున్న తొక్క మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు ఆ గ్రేవీని అలా ఉంచి ఓన్లీ ఈ పీసెస్ మరియు క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఏసి జ్యూస్ మాదిరిగా పట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఉంది గదండీ! అవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నె స్టవ్ పై పెట్టేసుకొని దానిలో తాలింపు కోసం కొంచెం ఆయిలు, అలాగే మిర్చి, పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిని ఒక 5, 6 వెల్లుల్లేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత చిన్న అల్లం ముక్కను ఇలా తురుముకొని దాంట్లో వేసేసుకోవడమేనండి. ఇది కూడా మగ్గిన తర్వాత కొంచెం ఇంగువేసుకోవాలి. అది ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత మనకు రసం తీసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది వేసేసుకొని అలాగే సాల్ట్, అలాగే పసుపు మరియు జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకుంది ఒక స్పూను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవడమేనండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవారు చింతపండు వద్దంటాం కదా! అలానే ఊరుకోం కదండీ! ఇలాంటి రెసిపీస్ రసాలు చేసేసుకొని నిరభ్యంతరంగా తినేసేయొచ్చండి. చాలా బావుంటుంది ఈ రసము. మామూలుగా కూడా తినేసేయొచ్చు. క్యారెట్ ఉంటుంది, టమాటా ఉంటుంది కదా! మంచి టేస్టీ తోటి ఉండే ఈ క్యారెట్ రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.